హలో ఆల్, వెల్కమ్ టు హేత్వికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో పెద్దల నాటి రాగి అంబలి చేసి చూపించబోతున్నానండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఈ గ్లాస్ కొలతగా రాగి పిండిని అయితే తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. తీసుకున్న గ్లాస్తో ఎంత రాగి పిండి వేస్తారో అంత వాటర్ వేసుకొని మనం ఏ రోజైతే రాగి అంబలి చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు మార్నింగ్ ఇలా నానబెట్టేసుకోవాలి వాటర్ వేసుకొని. ఇలా మనం నానబెట్టుకోవడం వల్ల రాగి పిండిలో ఉన్న అన్ని పోషక విలువలు అనేవి మనకి ఇంకా కొంచెం ఎక్కువ అవుతాయండి. అందుకని ఒక 12 అవర్స్ ముందుగా రాగి పిండి నానబెట్టేసుకోండి. అండ్ మీరు ఏ గ్లాస్తో అయితే రాగి పిండిని తీసుకున్నారో ఆ గ్లాస్ కొలతగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నానబెట్టుకోండి వాటర్లో. ఈ లోపల మనము ఎసురు పెట్టేద్దాము. కొలత అంటూ ఏం లేదండి. మీరు నార్మల్ రైస్ వండుకుంటారు కదా, అలాంటి బౌల్లో అయినా ఎసురు పెట్టేసుకోవచ్చు. ఈ రాగి జావకి ఎసురు మరిగిపోయింది కదా, సో మనం బియ్యం అనేది ఒక 50 మినిట్స్ నాన్న చాలండి. ఇప్పుడు ఎసురు అయితే బియ్యం అయితే వేసేస్తున్నాము. మనం రైస్ ఎలా వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్గా వండుకోవాలి. బియ్యం అనేది చాలా మెత్తగా, కొంచెం మనం రైస్ తినే నార్మల్ టైప్ కన్నా ఇంకా కొంచెం మెత్తగానే ఉడకాలండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ మీద క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బియ్యం అయితే మనం ఉడికిపోయిందంటే మనం మెత్తగా, సో ఇలా కలుపుకుంటూ మనం రాగి జావని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నానబెట్టుకున్న రాగి పిండిని అయితే వేసేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలండి. సిమ్లో పెట్టేసుకొని ఉండలు లేకుండా చాలాసేపు కలుపుతూనే ఉండాలి. ఇందులోనే మనం సరిపడా ఉప్పునైతే వేసుకోవాలండి. ఎక్కడ ఉండలు కట్టకుండా నిదానంగా కొంచెం కొంచెంగా తిప్పుతూనే ఉండాలి. మనం దాన్ని తిప్పకుండా ఉన్నామంటే రాగి పిండి అనేది ఉండలు కట్టేస్తుందండి. సో అప్పుడప్పుడు మనం కొంచెం కొంచెంగా తిప్పుతూనే ఉండాలి. ఈ అంబలి అనేది చాలా పోషక విలువలు కలిగి ఉంటుందండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ రాగి అంబలిని అయితే సమ్మర్లో చేసుకొని తాగాలి. ఎందుకంటే రాగి అంబలిలో మనకి చలువ చేసే గుణాలు ఉంటాయి. మెయిన్గా రాగి పిండిలో కాల్షియం ఉండడం వల్ల మనకి బోన్ స్ట్రెంత్ అనేది బాగా పెరుగుతుందండి. చిన్నపిల్లలకి కూడా ఇది తాగిపోయచ్చు. మనం సిమ్లో పెట్టుకొని లైట్గా ఒక 10 మినిట్స్ ఉడికాక ఆఫ్ చేసుకొని మూత పెట్టేయడమే. ఇలా ఓవర్ నైట్ మనం వదిలేసేయాలండి. ఇలా ఓవర్ నైట్ వదిలేసాక మార్నింగ్ లేచి చూస్తే ఇలా చాలా గట్టిగా అయిపోయి ఉంటుంది రాగి అంబలి. ఇలా తయారైన రాగి అంబలిని మనము ఎంత క్వాంటిటీ కావాలో కొంచెంగా వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఈ రాగి అంబలి సమ్మర్లో అయితే ఒక ఎనర్జీ డ్రింక్ అనే చెప్పచ్చు. మన బాడీలో ఉండే హీట్ని మొత్తం రెడ్యూస్ చేసేస్తుంది అండ్ మన టైట్నెస్ కూడా తగ్గించి హైడ్రేషన్గా ఉండేలాగా చేస్తుంది. సో సమ్మర్లో ప్రతి ఒక్కరూ ఈ రాగి అంబలిని అయితే చేసుకోండి. అండ్ దీంట్లో మనం బటర్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాము. బటర్ మిల్క్ వల్ల మనకు ఎక్స్ట్రా ఇంకా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ రాగి పిండిలో ఉంటే ప్రోటీన్స్ అనేవి మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా అయితే ఈ బటర్ మిల్క్ చేస్తుంది. సో బటర్ మిల్క్ ఎక్కువ తాగే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకొని మనకి ఎంతైతే వాటర్ కావాలో తాగే విధంగా, సో అంతంత కొంచెం కొంచెంగా వాటర్ని కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలి. ఈ రెసిపీని ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద కష్టం కాదండి. సమ్మర్లో అయితే ఇది మరీ తాగాల్సిన డ్రింక్ అనమాట. లాస్ట్లో ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని మీరు ఇష్టమైతే ఏదైనా ఊరగాయతో నంచుకొని తిన్నా అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఆ పాపకి కూడా బాగా నచ్చింది, సూపర్ అని చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.